నేను మగవాళ్ళందరికీ ఒకటి అడుగుతున్నాను, నాకు ఇది మీరు ఖచ్చితంగా చెప్పండి జెన్యూన్గా. మీరు ఏదో పని చేస్తూ ఉంటారు కదా, ఆ పనిలో మీకు వారంలో ఎప్పుడు హాలిడే ఉంటుంది? నాకు తెలిసి ఆదివారం లేదా మంగళవారం, అవునా? అది కాదంటే మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు. ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు హాలిడే ఉండాలి వారంలో, లేదంటే మన బాస్ని లేదా మనకి జీతాలు ఇచ్చేవాడిని తెగ తిట్టేసుకుంటాం, అవునా కదా? సరే, అయితే ఇప్పుడు ఇది చెప్పండి, మీ ఇంట్లో మీ భార్యకి ఎప్పుడు సెలవిస్తున్నారు? భార్యకి సెలవు ఏంటి? అసలు తను ఉండేదే ఇంట్లో, తనకేం పని ఉంటుంది కాబట్టి సెలవు ఇవ్వాలి అని అనుకుంటున్నారా? తప్పండి. ఇంటిని శుభ్రం చేసే దగ్గర నుండి మీ ఆఫీస్కి క్యారీ కట్టే వరకు, మీ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించే దగ్గర నుండి మీ అమ్మ నాన్నకి సేవ చేసేంత వరకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీరు ఆఫీస్కి వెళ్ళడానికి క్యారీ రెడీ చేయడానికి మీకంటే 2 గంటలు ముందుగా నిద్రలేస్తుంది. నైట్ పడుకునేటప్పుడు మీరు తిన్న సామాన్లన్నీ కడిగేసి మీకంటే అరగంట లేటుగా నిద్రపోతుంది. మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఇంటి కోసం, మీ అమ్మ నాన్న కోసం, మీ ఫ్యామిలీ మొత్తం కోసం తన సంవత్సరం అంతా కాదు తన జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంటుంది. అలాంటి తనకి మీరు ఏ ఒక్కరోజైనా సెలవు ఇచ్చారా? సెలవు ఇవ్వడం అంటే తనని ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టేసి తన పనులన్నీ నేను మిమ్మల్ని చేయమనట్లేదు, మీరు అలా చేయలేరు కూడా. తన ఇంట్లో పని చేయకపోతే ఇల్లు కూడా ముందుకు నడవదు, తను కూడా అది కోరుకోదు. మీరు తనతో ప్రేమగా ఉండడం, ప్రేమగా 4 మాటలు మాట్లాడడం, మీకు వీలైన రోజు వారంలో ఏ రోజైనా సాయంత్రపు సమయాన తనను అలా బయటికి తీసుకెళ్ళి రెస్టారెంట్కో లేదా ఒక సినిమాకో తీసుకెళ్ళి తనతో టైం స్పెండ్ చేయండి. అదే మీరు తనకిచ్చే హాలిడే. ఇలా కనుక మీరు చేస్తే తన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా అన్నిటినీ మర్చిపోయి మీరు తనతో టైం స్పెండ్ చేసిన ఈ చిన్న జ్ఞాపకాలు ఉంటాయి చూడండి, వీటిని ఇంకొకరితో చెప్పుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేస్తారు. కాబట్టి ఆడవాళ్ళకి వారంలో 1 రోజు సెలవు ఇవ్వండి. సెలవు ఇవ్వడం అంటే మీకు తెలుసు కదా, మీరు తనతో టైం స్పెండ్ చేయడం మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయడానికి మన ఛానల్ని, మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.